ఇక అస్సాంలో కూడా భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ల మధ్య వివాదం నడుస్తోంది. రాహుల్ గాంధీ వర్సెస్ హిమంత్ బిశ్వ శర్మ. హిమంత్ బిశ్వ శర్మ రాజుల్లా తిరుగుతూ ఉన్నాడు, కానీ కాంగ్రెస్ గెలిచాక మా సింహాలు ఆయనను జైలుకు పంపుతాయి అంటూ రాహుల్ గాంధీ కామెంట్ చేస్తే హిమంత్ బిశ్వ శర్మ కూడా రియాక్ట్ అయ్యారు. నన్ను జైలుకు పంపుతావంటావా, ముందు నీ పరిస్థితి చూసుకో, నువ్వే దేశవ్యాప్తంగా చాలా కేసుల్లో బెయిల్ మీద ఉన్నావు అంటూ ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ఈ అస్సాం రాజకీయాలు, రాహుల్ వర్సెస్ హిమంత్ బిశ్వ శర్మ. ఎస్ అండి, ఇప్పుడు వచ్చే సంవత్సరం మొదట్లో అక్కడ ఎలక్షన్ జరగబోతున్నాయి. మార్చిలో 2026 మార్చిలో ఎలక్షన్ జరగబోతున్నాయి. కొన్ని నెలల వ్యవధే ఉంది. ఈ వ్యవధిలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ, రాహుల్ గాంధీ ఈ రాష్ట్రాలకి ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినేత, ఎన్డీఏలో ప్రధాన భాగస్వామి అయిన రాహుల్ గాంధీ అస్సాం వెళ్ళారు. ఎందుకంటే ఈ ఎలక్షన్కు ముందు, అంతకుముందు అస్సాంలో అధికారంలో ఉన్నది కాంగ్రెసే. ఇప్పుడు కాంగ్రెస్కి చాలా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, గెలిచే అవకాశాలు. కాబట్టి అస్సాం మీద ప్రత్యేక దృష్టితో రాహుల్ గాంధీ అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో చీఫ్ మినిస్టర్ అయిన బిశ్వాస్ శర్మని ఆయన తీవ్రంగా క్రిటిసిజం చేయడం జరిగింది. ఎందుకంటే అవినీతి ఆరోపణలు చేశారు. ఈ అవినీతి, నువ్వు చేసిన ఆరోపణలు, ల్యాండ్ స్కామ్లు, అవి దీనివల్ల నువ్వు గ్యారంటీ పదవి వచ్చే ఎలక్షన్ తర్వాత నువ్వు ఓడతావు, ఓడిన తర్వాత నేను జైలుకి పంపిస్తానని. బిశ్వాస్ శర్మ ఏం చెప్పాను, నువ్వు బెయిల్ మీద ఉన్నావని. ఈ రెండు ఒకటి గుర్తుపెట్టుకోవాలని. రాహుల్ గాంధీ మీద ఎక్కువ కేసులు వేసింది బీజేపీయే, ఏది ఆరోపణలకు సంబంధించి. ఆ బెయిల్ అనేది ఒక అధినేత మీద ఉంటూ ఉంటాయి అనేది ఇక్కడ సర్వసాధారణమైన మాత్రం అది మంచిది కాదు. బిశ్వాస్ శర్మ అవినీతి చేస్తే గ్యారంటీ జైలుకి వెళ్తారు, కానీ ఒకరికొకళ్ళు ఆరోపణలు ప్రధానమే. అసలు అస్సాంలో ఏం జరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకుంటే అస్సాంలో తీవ్రమైన అలజడులు ఉన్నాయి. ఎందుకంటే ఉల్ఫా అని డజన్ల కొద్దీ అక్కడ సెపరేటిస్ట్ తీవ్రవాద సంస్థలు ఉంటాయి. అటు బంగ్లాదేశ్ నుంచి ఇటు రోహింగ్యాలు, అటు మయన్మార్ నుంచి, అదేవిధంగా చక్మా శరణార్థులు అస్సాంలోకి వస్తూ ఉంటారు. ఎందుకంటే బంగ్లాదేశ్ చాలా పెద్ద, అస్సాంతో టీ గార్డెన్స్తో పోలిస్తే అక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్స్ వస్తూ ఉంటారనమాట. సో ఎప్పుడు అలజడులు ఉంటాయి. నార్త్ ఈస్ట్లో ఒక అతిపెద్ద సంపన్నమైన రాష్ట్రం ఏదంటే అది అస్సాం అనమాట. అందువల్ల అందరూ అక్కడికి వస్తూ ఉంటారు. ఈ ట్రైబల్స్ మధ్యన, గిరిజనుల మధ్య తీవ్రమైన అలజడులు కొనసాగుతూ ఉంటాయి. ఇలాంటి పాలిటిక్స్ చేసే ముందు చాలా జాగ్రత్తగా అక్కడ చేసుకోవాలి. అవినీతి చేస్తే బిశ్వాస్ శర్మ జైలుకి వెళ్తారు, అందులో మాత్రం తిరుగులేదు. అది బీజేపీ, ఎవరైనా బీజేపీ కూడా ఇలా అవినీతి విషయంలో యాక్సెప్ట్ చేయదండి బీజేపీ. ఎందుకంటే అవినీతి లేని అనే ఒక అద్భుతమైన విషయం మీద బీజేపీ ముందుకెళ్తుంది, డైనాస్టిక్ పాలిటిక్స్ మీద. ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ రాజకీయ వేడిని అస్సాంలో రగిలించారు, ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. బిశ్వాస్ శర్మ కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ తర్వాత అక్కడ కాంగ్రెస్ నాయకుల మీద కూడా బిశ్వాస్ శర్మ వీళ్ళు విదేశీయులు, పాకిస్తాన్ని పెళ్లి చేసుకున్నారనుకుంటూ తీవ్రమైన అలజడులు కూడా అక్కడ ఉంటాయన్నమాట. తర్వాత సిఏఏ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మీద అక్కడ తీవ్రంగా ఉన్నాయి. తర్వాత ఓటింగ్ రైట్స్ మీద తీవ్రంగా ఉన్నాయి. ఇల్లీగల్ మైగ్రెంట్స్ని బయటకు పంపిస్తూ ఉంటుంది బీజేపీ గవర్నమెంట్, అది కూడా తీవ్రమైన అంశం. తర్వాత ఇల్లీగల్ మైగ్రెంట్స్తో పాటు అక్కడ సిఏఏ అనేది అత్యంతం. కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ అస్సాంలో ఒక జాతీయ స్థాయిలో పెద్ద డిబేట్లు జరిగే విధంగా జరగబోతుంది అనడానికి రాహుల్ గాంధీ యొక్క స్టేట్మెంట్ అని మనం చూడవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా, క్లారిటీగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావు